హైదరాబాద్ నుంచి నమ్మి ఇక్కడికి వచ్చారు. అలా వీళ్ళని ఇక్కడ వరకు లాక్కొచ్చి ఇక్కడ అప్పచెప్పారు నాకు. సో అది ఏమైతే చిన్న చిన్న రుగ్మతలు ఉన్నాయో అన్నిటిని కూడా మందులతో సరిచేసాము. ఎలాంటి ఆపరేషన్ లేదు, ఎలాంటి ఐవీఎఫ్ లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శని ఉంటుంది, అది తెలుసుకోవాలి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లా, అది వాస్తవం కదా. అంటే అన్నీ బాగున్నా ఎందుకు రావట్లేదు? ప్రెగ్నెన్సీ రావట్లేదని న్యాచురల్గా కావాలి ప్రెగ్నెన్సీ అనే ఉద్దేశంతో ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా డాక్టర్ వైఎస్ బాబు గారు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మనం అన్ని టెస్టులు చేశాము. చేసిన తర్వాత మరి ఎన్ని నెలలకు వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ? 4 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్గా, అంతే కదా, న్యాచురల్గానే కదా. ఏం చేయలేదుగా, మేము ఐవీఎఫ్ చేయలేదుగా, ఆపరేషన్ చేయలేదుగా. వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా, గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అనేది చూడటానికి కూడా ఇక్కడ చూడండి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గ్రావిడ్ యుటరస్ విత్ వైబుల్ పేటస్ 6 weeks 5 days, 6 weeks 5 days, 6 వారాల 5 రోజులు ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సో గర్భిణి న్యాచురల్ గర్భిణి, ట్యూబుల్లో రాలేదు, చక్కగా గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. అలాగే బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకోమన్నాం, అది కూడా 5 దాటాలన్నాం, 58,000 దాటిపోయింది. సో అక్కడ కూడా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, స్కాన్ మూడిట్లో కన్ఫర్మ్ అయింది. చక్కగా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది. మరి ఎలా వచ్చింది ఏంటి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అనేది మీ మాటల్లో వింటే వాళ్ళలో కూడా కొంత ధైర్యం వస్తుంది. మేము యూట్యూబ్ వీడియో చూసి వచ్చామండి ఇక్కడికి. ఇంతకుముందు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇదే మాట చెప్పారు. మేము అలా తిరిగి 4-5 హాస్పిటల్ చూసి చివరిలో వైఎస్ బాబు గారి దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 monthsలో కన్ఫర్మ్ అయిందండి. సార్ని మీద నమ్మకంతో మేము వచ్చాము. ఫస్ట్ మాకు కూడా 1 నెల తర్వాత 2 నెలల తర్వాత అందరిలాగే చెప్తున్నారు అనుకున్నాము. కానీ ఇంతమందిని చూసాం కదా, ఈయన కూడా కొన్ని రోజులు వస్తే తెలిసిపోయింది కదా అన్నట్టుగా వచ్చాము. 4th monthలో కన్ఫర్మ్ అయింది. ఫస్ట్లో 2 years అయింది కదా అని మేము నమ్మలేదు. మళ్ళీ స్కాన్ చేయించుకోమన్నారు. స్కాన్ చూసిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది. అంతే, ఇంకా మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకు రావట్లేదంటే ఏదో అడ్డం పడుతుంది. ఎవడంటే శనిగాడు. ఆ శనిగాడిని తొలగించాలి. ఆ శనిగాడు ఎవడు అంటే క్రిములు, హార్మోన్లు అని చెప్పాం. హార్మోన్లు 18 రకాలు ఉంటాయి, క్రిములు 25 ఉన్నాయి. వీటన్నిటికీ మనం టెస్టులు చేసాం. భర్తకి చేసాం, భార్యకి చేసాం, ఇద్దరికి కలిపి మందులు వాడిచ్చాం. 2 నెలల క్రిములు ఇద్దరు వాడారు, 2 నెలల హార్మోన్లు ఎవరి కాళ్ళు విడివిడిగా వాడారు. మొత్తం మీద 4 నెలల కోర్సు అయిపోయింది. ఇక ఏమిటి రావటం లేదు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే ఈ లోపల కన్ఫర్మ్ అవుతుంది. ట్యూబుల్ టెస్ట్ అయింది, అంతేగా, ట్యూబుల్ క్లీనింగ్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే కన్ఫర్మ్ అయిపోయింది. సో మన ప్రాసెస్లో డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు 3 స్టెప్లు చేస్తాం. ట్యూబులను కూడా సెలైన్ ద్వారా వాష్ చేస్తాం. లేడీస్కి లేడీస్ ట్యాపే చేస్తారు, సెలైన్ వాష్. ట్యూబుల లోపల ఉన్న మడ్డి మశానం ఉంటే క్లీన్ చేస్తాం. జస్ట్ 2,000 రూపాయలు, 2 నిమిషాల్లో అయిపోతుంది. అది కూడా లేడీస్కి లేడీస్ ట్యాప్ చేస్తారు. ఇందుట్లో కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. నోట్లో సెలైన్ నీళ్ళు పోసుకుని మింగామనుకో ఏమైంది? గొంతులోకి వెళ్ళిపోతే గొంతు ఓపెన్గా ఉందని అర్థం. గొంతులోకి వెళ్ళకోకుండా బయటికి కక్కేస్తే గొంతు పూడుకుపోయిందని అర్థం, అంతే. సెలైన్ వాష్ గర్భసంచిలోకి చేస్తే లోపల ట్యూబుల్లో ఉన్న ఏమైనా అడ్డం ఉండి వీర్యకణాలను వెళ్ళకోకుండా అడ్డం పడుతుంటే అలాంటివన్నీ తొలగిపోతాయి. చక్కగా మీ వీర్యకణం అనేది చక్కగా వెళ్ళి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ట్యూబులు క్లీన్ చేసిన ఆ నెక్స్ట్ మంత్లోనే ఆయనకి పని అయిపోయింది. సో అది ఇక్కడ ఒక సిస్టమేటిక్గా చేస్తాం. ఫస్ట్ క్రిములు, ఏవైతే క్రిములుండి ఆయన వీర్యకణాలని అండాలని డ్యామేజ్ చేసినాయో వాటిని తొలగించాం. తర్వాత హార్మోన్లు, ఏవైతే హార్మోన్లు లోపం ఉండి అక్కడ వీర్యకణాలు బలంగా లేవో, అండాలు బలంగా లేవో, ఎదగట్లేదో, ఎదిగినా పగలట్లేదో, పగిలిన వీర్యకణంతో కలవట్లేదో, వాటన్నిటిని ఆ హార్మోన్లు సరిచేయడం ద్వారా అట్లా సరిచేస్తాం. ఇది అయిపోయాక మధ్యలో అడ్డం, ఈ వీర్యకణం అటు ట్యూబులు లోపల నుంచి వెళ్ళి అండంతో కలవాలి కాబట్టి ఆ ట్యూబుల్లో బ్లాక్ ఉంటే మళ్ళీ కలవలేవు కాబట్టి ట్యూబుల్ని క్లీన్ చేస్తాం. ఇట్లా 3 స్టెప్లు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోగానే
ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది. ఆయన కణాలతో, ఆవిడ గర్భసంచిలో, ఆవిడ అండంతో. మధ్యలో మనం చేసింది ఏంటి, వాటిలు రెండు కలవడానికి ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆటంకాలని, అడ్డంకుల్ని తొలగించి వాతావరణం ప్రశాంతంగా ఏర్పడేటట్టు చేసాం, అంతే. ఇది మనం చేసింది. అన్ని మందులతోనే, మనం ఏం చేయలే. ముట్టుకుందలేదు, పట్టుకుందలేదు, కనీసం ఆపరేషన్ చేసింది లేదు, పొట్టల్ని కోసింది లేదు, లోపల గొట్టాలు వేసి లోపలికి వెళ్ళి లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ చేసింది లేదు. IVF అనే పేరుతో భయపెట్టింది లేదు, ఏమి లేదు. జస్ట్ మందులు. చక్కగా తాపీగా నీ బిల్ల నువ్వు మింగుతున్నావు, మీ ఆవిడ బిల్ల ఆవిడ మింగుతుంది, మీ ఇద్దరు మీ పని మీరు చేసుకుంటున్నారు. ఆ బిడ్డ వచ్చేసింది ఆటోమేటిక్, అంతే. మందులు కూడా కొరియర్ తీసుకెళ్లారా? కొరియర్ పెట్టించుకున్నారు ఒకసారి, మిగతాసారి వచ్చారు. అది సో అలా రాలేకపోయినప్పుడు కొరియర్ కూడా పెట్టేస్తున్నాం. మందులు వాడుకోవడమే ఇంటి దగ్గర. మీకు కొరియర్ అందగానే ఇక్కడికి ఫోన్ చేస్తే మా వాళ్ళు చెప్తారు ఎలా వాడాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మన పద్ధతి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసింది కదా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఫలితం వచ్చింది కదా. విజయాలవాడ విజయవాడ, నీకు విజయం దొరికిందిగా. నీ అల్లా నీకు మేలు చేశాడుగా, కాబట్టి అల్లాని నమ్మాలిగా, మార్చకూడదుగా, దేవుణ్ణి తిట్టకూడదుగా. పిల్లలు పుట్టట్లేదని మనం దేవుణ్ణి తిడుతున్నాం, అది ప్రాబ్లం. దేవుడు మాకు పిల్లలు ఇవ్వట్లేదు, దేవుణ్ణే మార్చేద్దాం అంటున్నారు కొంతమంది. మార్చాల్సింది దేవుణ్ణి కాదు, దేవుడు మన తండ్రి. మారాల్సింది భార్యాభర్త. ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొత్త బూతులతో అవమానించకూడదు. మీ ఇద్దరు కలిసి ఉండండి అయ్యా, లంబు జంబుల్లాగా. ఆటోమేటిక్గా మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను, అదే చేశారు, అంతే. సో అది చెప్పడం లేదుగా మిగతా డాక్టర్ల దగ్గర ఎందుకు రావట్లేదు, ఇక్కడ ఎందుకు వస్తుందంటే మిగతా డాక్టర్లు పెళ్ళాన్ని కూర్చోబెడుతున్నారు, మొగుడు గురించి బెదరగొడుతున్నారు. చూడమ్మా మీ ఆయన కణాలు, తప్పలు, పుచ్చులు పనికిరావమ్మా అంటున్నారు. తలలుంటే తోకలు లేవంటున్నారు, తోకలుంటే తలలు లేవంటున్నారు, తలా తోక ఉంటే కదలట్లేదు అంటున్నారు. దాంతో పెళ్ళాం బెదిరిపోతుంది, తప్పలు పుచ్చులు కూడా నాకెందుకు దొరికాడని. అలాగే భర్తను కూర్చోబెట్టి భార్య గురించి బెదిరిస్తున్నారు. చూడయ్యా, 2 రోజులకి స్కానింగ్లు చేయటం, మీ ఆవిడ అండాలు లేవు అంటున్నారు. మళ్ళా 2 రోజుల తర్వాత ఏమంటున్నారు, అండాలు వచ్చినాయిలే కానీ పెరగలేదు. మళ్ళా ఇంకొక బాంబు వేస్తున్నారు. మళ్ళా 2 రోజుల తర్వాత రమ్మని పెరిగాయి కానీ పగలలేదు, మళ్ళా బెదర కొడుతున్నారు. తర్వాత పగిలింది కానీ వీరికణంతో కలవలేదు, గర్భసంచికి అతుక్కోలేదు, ఇలా ఏదో ఒకటి బెదరు కొడుతున్నారు. చివరికి భర్త ఏమనుకుంటాడు, ఇలాంటిది పెళ్ళామేంట్రా నాకు దొరికిందిరా బాబు అని ఈయన బెదిరిపోతున్నాడు. ఇట్లా ఒకరికెక్కరో తగాదాలు ఆడుకుంటున్నారు. నీ తప్పు అంటే నీ తప్పు, నీ తప్పు అంటే నీ తప్పు. డాక్టర్ అమ్మగారు ముందే చెప్పింది నీదే తప్పు అని. వీళ్ళిద్దరూ గొడవలు ఆడుకుని చివరికి వాళ్ళ అమ్మా నాన్నలు ఇన్వాల్వ్ అయ్యారంటే డైవర్సే. పెళ్ళప్పుడే చెప్పాం, వాచి దగ్గరే గొడవ పెట్టుకున్నారు. మీ జీవితం మీ ఒక 7 జనరేషన్ల వరకే తగాదాలు పెట్టుకుని. కానీ చివరికి మీరు అర్థం చేసుకోండి, అంటే మీకు పనికి రాకోకుండా చేస్తున్నాయి కొన్ని ఉన్నాయి, క్రిములు, హార్మోన్లు. వాటిని గుర్తించి సరిచేస్తే మీరు పనికొస్తారు. మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాల్సిందే, ఇందుట్లో తిరుగులేదని చెప్పాను. ఇక డౌట్ పడటం కూడా ఏం లేదు. నీకు ఏ సమస్య ఉన్నా నేను సరిచేస్తాను. నువ్వు పుట్టావుగా, నీకు పిల్లలు పుడతారు. ఈ మిగతా అన్ని ఇమ్మెటీరియల్. ఆడవాళ్ళకి 53 ఏళ్ళు, అప్పుడు వరకే రిటైర్మెంట్ లేదు. మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చి నెల అయిపోయినా రిపేరే, నేను చేస్తారా అంటున్నా. మగవాళ్ళకు నాట్అవుట్ బ్యాట్స్మెన్, రేపు పోతా కూడా వాళ్ళ 4 కొట్టచ్చు. ఈయనకి వయసే లేదు అసలు అడ్డం. సో ఇది లోపల సమస్య ఏదో ఉంది, ఆ సమస్య ఏంటో గుర్తించి దాన్ని సరిచేయాలి. సరిచేస్తే మీ అండాలు బాగుంటాయి, మీ వీరకణాలు బాగుంటాయి, హాయిగా మీ బిడ్డ కింద మారిపోతే నీ చేతిలోకి వస్తుంది నీ బిడ్డ. అది నేను చెప్పింది. అది అర్థమైంది కదా. అప్పుడు ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్.